చూడండి అన్న, అప్పుడైతే మన బ్రిటిష్ కాలంలో అయితే మన భారతదేశంలో వల్ల మొత్తం మన జనాలే అంటే వచ్చి సరిగ్గా ఇబ్బందులు పడుతుండ్రే. అప్పుడు మన జనాలు అయితే ఇబ్బందులు పడలేక కొద్దిగా జనాలు కొంతమంది లోపలికి వచ్చేవాళ్ళు. ఇక్కడైతే కొండ లోపలికి వచ్చి ఇంకా ఇక్కడే కొద్దిగా నివసించేవాళ్ళు. అప్పటికైతే జనాలు కొంతమంది అయితే లోపలికి పోయి ఇంకా ఉండేవాళ్ళు మొత్తం. ఇంకా ఇక్కడైతే చూడండి, అది బ్రిటిష్ కాలం వల్ల టార్చర్ తట్టుకోలేక కొంతమంది ఇక్కడైతే వచ్చేవాళ్ళు. చూడండి అన్న, ఇక్కడైతే ఫుల్ చీకటిగా ఉంది. ఇక్కడైతే ఇంకా లోపలికి రావడానికి అయితే ఇంకా టార్చ్ కానే కావాలి. ఇక్కడైతే వెలుగు రాదు మొత్తం. ఇంక ఇక్కడైతే మొత్తం ఇక్కడ ఉండేవాళ్ళు మన జనాలంతా. అప్పటికి పురాతన కాలంలో అయితే జనాలు ఇక్కడ వచ్చి ఇంక ఇక్కడే నివసించేవాళ్ళు. ఫ్రెండ్స్ ఇక్కడైతే మొదట జనాలు అయితే ఇక్కడైతే బ్రిటిష్ కాలంలో అయితే వాళ్ళైతే ఇక్కడ రారు. ఇంక ఇక్కడైతే ఈ స్థలంలోకి అయితే ఇంక వాళ్ళు రానికి ఇంకా ఛాన్స్ లేదు. ఇక్కడ వచ్చి కొద్దిగా కొంతమంది ఉండేవాళ్ళు. ఇక్కడైతే ఫ్రెండ్స్ ఇక్కడైతే ఒకరైతే అయితే చనిపోయినారు ముస్లిమ్స్. ఇక్కడైతే పూనిబట్ట పెట్టినారు. మేమే మా పల్లెటూరు అయితే అక్కడ ఎక్కడన్నా ప్లేస్ ఉంటే పుణ్య పెడతారు. ఇక్కడ కొండ అయితే పుణ్య పెడతారు ఫ్రెండ్స్. మళ్ళీ చూద్దాం, మళ్ళీ పోదాం పా. మళ్ళీ ఇలా ఉంటుంది గమి అనేది. ఇదిగో టార్చ్ అయినా, ఇదిగో మబ్బు ఉంది, ఇది ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా ఉంటుంది. టార్చ్ అయితే వేస్తున్నాడు ఇక్కడ మనకి దారికి. ఇదిగో ఇక్కడ ఏమన్నా ఇదిగో మబ్బులో అయితే పోతున్నాం మేము. ఇదిగో ఫ్రెండ్స్ అక్కడ అదే సమాధి మనకి. పూజ అయితే చేసిపోయినాను. మేమైతే దారి పొరపాటు అయింది. ఇదిగో చూపుతామండి. ఇలాగ అనుకుంటా ఫ్రెండ్స్, మనం కరెక్ట్ దారికి అయితే వచ్చినాము. ఇదిగో అదే సమాధి అంటారు మనకి పెద్దవాళ్ళు అయితే. ఇదిగో టార్చ్ అయితే ఇస్తున్నాడు మా నాన్నగారు అయితే. చూడండి అన్న, ఇక్కడైతే పాపం ఎవరో ఆయన ఇట్లా ఉంది. చూడండి ఇక్కడైతే ఇంకా అప్పుడు ముస్లిమ్స్ అని ఇక్కడైతే ఇక్కడ ఆయన జీవ సమాధి చేసినారు. ఇక్కడైతే కెమెరా అయితే మనకి అన్నవాడు కనబడుతున్నారు. కెమెరా చూపాను అక్కడ. అమాసమాసి ఇక్కడైతే పూజ చేస్తారు. ఇంకా ఆయనకైతే ఈయనైతే ఒక మేము పుట్టుకము అక్కడైతే పుణ్య పెట్టారంట పెద్దవాళ్ళు అయితే చెప్పినారు. చూడండి ఫ్రెండ్స్, ఈ గవిలో అయితే చాలా ఆశ్చర్యంగా ఉంది. అయితే మేమైతే చూపించడానికైతే వచ్చినాము. ఈ గవిలో అయితే అప్పుడు ఎక్కడైతే మీరు చూసి ఉండరు ఈ సమాధి అయితే ఇలా పుణ్య పెట్టారు. చాలా అమాసకమస భక్తులు ఇక్కడ వచ్చి చాలా విధంగా పూజ చేసి ఇగో దీపాలు అయితే అంటించిపోయినారు. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, మనకి ఇగో కొన్ని కోరికలు నెరవేర్చుకోవడానికి ఇక్కడైతే వచ్చి పూజ చేసుకుని దీపాలు అంటించుకొని పోతారు. ఇక్కడైతే వారి కోరికలు కొద్దిగా నెరవేరుతాయని అనుకుంటారు కొంతమంది. చూడండి ఫ్రెండ్స్, ఇదిగో మీ ఇప్పుడు ఈ విధంగా ఉంటుంది. ఇదిగో ఇక్కడైతే కొద్దిగా ఎండ నీడ ఉంటుంది మనకి. ఇదిగో మనకి ఇక్కడ నుంచి అయితే పుణ్య పెట్టారు. చూడండి ఎక్కడైతే మట్టి ఉందా ఇక లేదు కాబట్టి ఇక చూడండి ఫ్రెండ్స్, గవిలు అయితే కనబడుతుంది. అవి కనబడుతుంది కదా మీకు. ఈ విధంగా ఉంటుంది. ఒకరి ఇద్దరు వస్తే ఏదో చాలా భయపడడం వస్తుంది. ఎందుకంటే ఇక్కడైతే మేమైతే ఒకరు అట్లా రావడానికి అయితే చాలా ఇబ్బందిగా ఉందని ఇక్కడైతే కొంతమంది అయితే రావడానికి కొంతమంది చాలా భయపడతారు. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉంది. కొంతమంది చాలా భయపడతారు. ఇక్కడైతే రారు అసలు దగ్గరికి. చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉంది మనకి. చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉంది. సరే మళ్ళా నెక్స్ట్ నీళ్ళు అయితే చూపిస్తున్నాను మీకు. ఇది ఇలాగ పోవాలా, ఇలాగ నుంచి ఇట్లా పోవాలా. అండ్ ఫ్రెండ్స్ ఇలాగా ఫ్రెండ్స్ ఇక్కడైతే నీళ్ళు అయితే చూపిస్తున్నాను మీకు. ఇగో టార్చ్ అయితే ఇక్కడైతే వేస్తున్నాను అన్నగారు అయితే. ఇగో ఇక్కడ నుంచి కూడా దారి ఉంది. ఇక్కడ దీపం అయితే పెట్టినారు. ఫ్రెండ్స్ ఇక్కడేమో ముందు దారి ఉంది కానీ లోపు మనం వెళ్ళాము. ఇక్కడైతే ఇంకా ఇబ్బంది అయితే ఇక్కడైతే దారి అయితే చాలా ఫ్రెండ్స్ ఇంకో దారి అయితే ఉంది, నేను చూపిస్తాను. రండి ఫ్రెండ్స్, ఇదిగో ఫ్రెండ్స్ నీళ్ళకి ఇదిగో ఇట్లా పోవాలి ఫ్రెండ్స్ మనకి. ఇలా అయితే లోపలికి వెళ్ళాలి. ఇదైతే ఎక్కడికి పోతుందో తెలియదు మనకు. అయితే చూద్దాం ఏడదాకా వెళ్తుందామని. ఇలాగ ఫ్రెండ్స్ ఇదిగో దారి ఉంది చూడు. ఇక్కడ ఇలాగైతే వెళ్ళాలా. మీకు ఈ మబ్బులో అయితే ఏం కనబడటం లేదు. మేమైతే టార్చ్ అయితే వేసినాము. ఇదిగో అట్లే మెల్లగా పోతున్నాము. ఇదిగో రైట్ పోవాలి ఫ్రెండ్స్ మనకి. నేను చూపిస్తాను. చాలా ఫ్రెండ్స్ ఇది అమాస్గా వస్తే జనం అయితే బాగా వస్తారు. ఇక్కడికి వస్తే చాలా బాగుంటుంది. రైట్ ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇక్కడ గవింది అది తూరానికైతే మనకి చాలా ఇబ్బంది అవుతుంది. అన్నగారు దాన్ని చూడండి ఎలా తూరుతున్నాడు.
స్టార్టింగ్ అయితే ఇట్లా పోవాలా, ఇట్లా పోతే మనకు కూడా బాగుంటుంది దారి అనేది. ఇట్లా పోవాలి ఫ్రెండ్స్. ఇదో ఆ గుర్తులు కూడా వేసినారు అక్కడక్కడ. ఇదిగో ఇక్కడ గుర్తులు అయితే వేసినారు. మేమైతే ఇక్కడ వెళ్తున్నాము. మళ్ళీ వెళ్దాం రండి ఫ్రెండ్స్. ఇది మీకు నీళ్ళు అయితే చూపడాక వెళ్తున్నాను. జాగ్రత్త వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇట్లా ఇట్లా ఇట్లుంటుండవి. ఇట్లా దిగాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడైతే 24 hours నీళ్ళు ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకు పర్లేదు, నీళ్ళు అయితే ఉండవు అక్కడ. చూడండి మేము ఇక్కడైతే ఈ భూమి కొద్దిగా లైట్ సూర్యకిరణాలు మాత్రం కొద్దిగా పడుతుంది ఇక్కడైతే ఎదురుగా. వెలుగు చూడండి ఫ్రెండ్స్, కొన్ని అయితే నీళ్ళు అయితే అయిపోయినవి. ఎందుకంటే నీవు వర్షం లేక. ఆ సార్ అయితే దసరా మూమెంట్లో అయితే నీళ్ళు అయితే దండి ఉన్నాయి. ఇదిగో నీళ్ళు కూడా కొన్ని అయితే ఉన్నా మనకి తాగడానికి చాలా బాగుంది. ఇదిగో ప్యాంట్ అయితే భలే కట్టినారు ఫ్రెండ్స్ మనకి. ఇదిగో ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ మనకి. నీళ్ళు అంటారు దీన్ని. బాగా కుండలో నీళ్లు ఉంటాయని చెప్తున్నారు. దహం వేస్తే కూడా తాగకుండా నీళ్ళు బాగా పనిచేస్తాయి. ఇక్కడైతే నీళ్ళు బాగా తీయకుండా నీళ్ళు ఇక్కడైతే కొద్దిగా తాగి చూద్దాం రండి. తీయకుండా ఫ్రెండ్స్ మనకి చాలా మంది చూడలేదు. మీకు చూడాలంటే ఇది మీకు కామెంట్ చేయండి. అలాగే చూడండి ఫ్రెండ్స్, ఇలా తీయకున్నా ఇంకా తాగే ఇబ్బంది ఏం లేదు. నీళ్ళు బాగుంది ఇక్కడైతే. చూడండి ఫ్రెండ్స్, నీళ్ళ నుంచి ఇగో అక్కడి నుంచి ఇక్కడ వరకు పెద్దవాళ్ళు అయితే అప్పుడైతే ఇట్లా చేసినారు. మొదటైతే ఇది గుండెలు అయితే పడిపోయినాయి ఫ్రెండ్స్ మనకి. ఇదిగో నీళ్ళు చాలా బాగుండవు, తీయగా తెల్లగా ఉండవు. చూడండి ఫ్రెండ్స్, అన్నగా చూపిస్తున్నారు అక్కడ. చూడండి ఇక్కడ నీళ్ళు మొత్తం. చూడండి ఫ్రెండ్స్, నీళ్ళు ఎట్లున్నాయి మనకి. చాలా తెల్లగా నీళ్ళు అయితే చూడండి. చూడండి ఫ్రెండ్స్, తెల్లగా నీళ్ళు, దీంట్లో ఏమేమి దుమ్ము బొమ్మ లేకున్నట్టు భలే ఉంది ఫ్రెండ్స్ మనకి. ఇదిగో తాగడానికి చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇలా ఉంది మనకి. చూడండి ఫ్రెండ్స్, ముందుకు ఎలా ముందు ఎట్లా పోతుందో చూద్దాం ఇక్కడైతే. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉంది. ఇట్లా ఉంది గుండెలు అయితే మనకి. చాలా చీకటిగా ఉంది ఇక్కడైతే. గుండెలు అయితే ఎలా పడిపోయినాయి. చూడండి ఫ్రెండ్స్, ఇలా భయం వస్తుంది ఇక్కడ. మేమైతే ఇద్దరైతే వచ్చినాము. ఇదిగో రాళ్ళు అది చెప్పినాం కదా, ఇట్లా ఉంది మనకి. ఫ్రెండ్స్ మనం మరి ఇలా పోదాము. స్టార్టింగ్ అయితే ఇట్లా పోవాలా, ఇట్లా పోతే మనకు కూడా బాగుంటుంది దారి అనేది. ఇట్లా పోవాలి ఫ్రెండ్స్. ఇదో ఆ గుర్తులు కూడా వేసినారు అక్కడక్కడ. ఇదిగో ఇక్కడ గుర్తులు అయితే వేసినారు. మేమైతే ఇక్కడ వెళ్తున్నాము. మళ్ళీ వెళ్దాం రండి ఫ్రెండ్స్. ఇది మీకు నీళ్ళు అయితే చూపడాక వెళ్తున్నాను. జాగ్రత్త వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇట్లా ఇట్లా ఇట్లుంటుండవి. ఇట్లా దిగాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడైతే 24 hours నీళ్ళు ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకు పర్లేదు, నీళ్ళు అయితే ఉండవు అక్కడ. చూడండి మేము ఇక్కడైతే ఈ భూమి కొద్దిగా లైట్ సూర్యకిరణాలు మాత్రం కొద్దిగా పడుతుంది ఇక్కడైతే ఎదురుగా. వెలుగు చూడండి ఫ్రెండ్స్, కొన్ని అయితే నీళ్ళు అయితే అయిపోయినవి. ఎందుకంటే నీవు వర్షం లేక. ఆ సార్ అయితే దసరా మూమెంట్లో అయితే నీళ్ళు అయితే దండి ఉన్నాయి. ఇదిగో నీళ్ళు కూడా కొన్ని అయితే ఉన్నా మనకి తాగడానికి చాలా బాగుంది. ఇదిగో ప్యాంట్ అయితే భలే కట్టినారు ఫ్రెండ్స్ మనకి. ఇదిగో ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ మనకి. నీళ్ళు అంటారు దీన్ని. బాగా కుండలో నీళ్లు ఉంటాయని చెప్తున్నారు. దహం వేస్తే కూడా తాగకుండా నీళ్ళు బాగా పనిచేస్తాయి ఇక్కడైతే. నీళ్ళు బాగా తీయకుండా నీళ్ళు ఇక్కడైతే కొద్దిగా తాగి చూద్దాం రండి. తీయకుండా ఫ్రెండ్స్ మనకి చాలా మంది చూడలేదు. మీకు చూడాలంటే ఇది మీకు కామెంట్ చేయండి. అలాగే చూడండి ఫ్రెండ్స్, ఇలా తీయకున్నా ఇంకా తాగే ఇబ్బంది ఏం లేదు. నీళ్ళు బాగుంది ఇక్కడైతే. చూడండి ఫ్రెండ్స్, నీళ్ళ నుంచి ఇగో అక్కడి నుంచి ఇక్కడ వరకు పెద్దవాళ్ళు అయితే అప్పుడైతే ఇట్లా చేసినారు. మొదటైతే ఇది గుండెలు అయితే పడిపోయినాయి ఫ్రెండ్స్ మనకి. ఇదిగో నీళ్ళు చాలా బాగుండవు, తీయగా తెల్లగా ఉండవు. చూడండి ఫ్రెండ్స్, అన్నగా చూపిస్తున్నారు అక్కడ. చూడండి ఇక్కడ నీళ్ళు మొత్తం. చూడండి ఫ్రెండ్స్, నీళ్ళు ఎట్లున్నాయి మనకి. చాలా తెల్లగా నీళ్ళు అయితే చూడండి. చూడండి ఫ్రెండ్స్, తెల్లగా నీళ్ళు, దీంట్లో ఏమేమి దుమ్ము బొమ్మ లేకున్నట్టు భలే ఉంది ఫ్రెండ్స్ మనకి. ఇదిగో తాగడానికి చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇలా ఉంది మనకి. చూడండి ఫ్రెండ్స్, ముందుకు ఎలా ముందు ఎట్లా పోతుందో చూద్దాం ఇక్కడైతే. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉంది. ఇట్లా ఉంది గుండెలు అయితే మనకి. చాలా చీకటిగా ఉంది ఇక్కడైతే. గుండెలు అయితే ఎలా పడిపోయినాయి. చూడండి ఫ్రెండ్స్, ఇలా భయం వస్తుంది ఇక్కడ. మేమైతే ఇద్దరైతే వచ్చినాము. ఇదిగో రాళ్ళు అది చెప్పినాం కదా, ఇట్లా ఉంది మనకి. ఫ్రెండ్స్ మనం మరి ఇలా పోదాము. గుహ ఉంది, ఇక దారిలో అయితే కనబడింది మాకు. ఇదిగో మీకు చూపడానికి అయితే చూపిస్తున్నాను. ఇదిగో అక్కడైతే మనిషి వెళ్ళినాడు ఫ్రెండ్స్. ఇక్కడైతే గుహ, పెద్ద గుహ ఉంది ఇక్కడైతే. లోపలికి వెళ్ళకి ఇలాగా దారి లోపలికి ఎంత లోపలికి ఉందో తెలియదు మనకి దారి. ఇక్కడైతే లోపలికి అప్పుడైతే దేవుళ్ళు అంతా లోపలికి వెళ్ళే వాళ్ళకైతే రండి.
ఇక్కడైతే ఇంకా సర్పాలు, తేలులు, ఇవన్నీ నానా జంతువులు ఇక్కడైతే మొత్తం ఉంటాయి. ఇంక ఇక్కడైతే మనం చూసుకొని టార్చ్ చేసుకొని పోవాలి. ఇక్కడైతే పెద్ద పెద్ద సర్పాలు ఉంటాయి ఇక్కడంతా. ఇక్కడైతే చూడండి. చూడండి ఫ్రెండ్స్, చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే ఇంకా చాలా ఇబ్బంది ఉంది పోయేకి. కానీ పోయేకి అనేది మనిషి చాలా ఇబ్బంది పడుతుంది మనిషి ఇక్కడ అనేది. చూడండి, ఇక్కడైతే ఇక లోపల సడన్గా మార్గం ఉంది. ఇక్కడైతే ఇక్కడైతే లోపలికి అయితే ఇంకా ఎక్కడ దాకా వెళ్తుందో తెలియదు మనకైతే. లోపలికి ఇక్కడ దాకా వెళ్తే ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళామంటే చాలా ప్రమాదకరమైన చోటు ఇది. మీడి దగ్గర మనకి రావాల్సింది. ఇక్కడైతే చాలా ఇబ్బంది. ఇక్కడైపోతే ఇంకా మొత్తం గవి ఇంకా పెద్దది. అప్పటికైతే మునులు మహర్షులు తపస్సు చేసుకోవడానికి ఇలాగైతే వెళ్ళేవారంట లోపలికి. వాళ్ళకి తపస్సు చేసుకొని అవన్నీ చేసుకునే టైంకి సైలెంట్ ఉండాలండి వాళ్ళకి వచ్చేసి. ఇక్కడైతే మనుషులు, సాధారణ మనుషులు అయితే ఎవరు వెళ్ళలేం లోపలికైతే. ఇంకా ఈ దగ్గర మనకి ఎంట్రన్స్ ఉండేది. మా నార్మల్ మనుషులు ఇంకా లోపలికి వెళ్ళలేము. ఇంకా లోపలికి అయితే భారీ ఇబ్బంది ఇక్కడైతే. ఇంకా మేమైతే ఆటించి కష్టపడి ఇంత దాకా పైకి వచ్చినాం. ఇంకా లోపలికంటే వెళ్ళలేము. ఇంకా చూడండి, 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 చూడు. ఇలా ఉంది మనకి. ఇంక ఇక్కడైతే లోపలికి మనకి వెళ్ళేకి ఇంక దారి మనకు తెలియదు. ఇంక ఇక్కడైతే మనకి లోపల సర్పాలు అన్నీ ఉంటాయి. ఇంకా చూడండి, లోపలికి వెళ్తే ఇంక తిరిగి రాలేమన్నా. చూడండి, అప్పటికైతే మునులు మహర్షులు ఇక్కడ తపస్సు చేసుకోవడానికి వాళ్ళకైతే సైలెంట్ ఉండాలని, ఏ శబ్దం లేకున్నట్లా తపస్సు చేసుకునేకి వాళ్ళకి ఉండాలని లోపలికి వెళ్తున్నట్టు లోపలికి. అప్పుడు చూడండి.